విశాఖ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కళింగ వైశ్య వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కోనార్కు శ్రీనివాసరావు, విశాఖ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కళింగ వైశ్య అధ్యక్షులు తాలాసు సాయి మోహన్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో ఉన్న వివిధ విభాగాల వైఎస్ఆర్ కళింగ వైశ్య నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కళింగ వైశ్య కుటుంబ సభ్యులు హాజరై విశాఖ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కేకే రాజుని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సమాజంలో వైశ్యులకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందని, వైశ్యులకు ప్రజలతో ఎక్కువ సంబంధాలు వ్యాపార రూపంలో ఉంటాయని, ఏదైనా శుభ కార్యక్రమాలకు వెళ్తే వైశ్యుడు ఎదురైతే మంచి జరుగుతుందని, మొదటి బోనీలు వెయ్యాలి అంటే వైశ్యులే శ్రేష్టమైన వారని, వైశ్యుల నడిపే కారుని కొనుక్కుంటే మంచి జరుగుతుందని, కొందరు మొదటిసారి కొన్నప్పుడు వైశ్యుల నుంచే కొనుక్కునే సాంప్రదాయాలు మా మిత్ర బృందంలో ఆ ఆనవాయితీ ఉందని వైశ్యుల గొప్పతనాన్ని చాలా బాగా వివరించారు. ఇదే సందర్భంలో అక్కడి వచ్చిన వైశ్య కుటుంబ సభ్యులందరికీ వ్యక్తిగతంగా పేరు పేరున పరిచయం చేసుకుని వైశ్యులకు ఏ కష్టం వచ్చినా మీతో నేను ఉంటానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని భవిష్యత్తుని తెలియజేశారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కళింగ వైశ్యుల కుటుంబాలకు, పార్టీ నమ్ముకున్న నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే కార్యక్రమం హాజరైన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ కళింగ వైశ్య విభాగ రాష్ట్ర అధ్యక్షులు కోనార్క్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ జిల్లా అధ్యక్షులు తాలాసు సాయి మోహన్ ఆధ్వర్యంలో కళింగ వైశ్యులు ఇంత పెద్ద స్థాయిలో హాజరవ్వడం అభినందనీయం. పార్టీ బలోపేతానికి అందరం కష్టపడి పనిచేద్దాం. 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి విషయంలో కళింగ వైశ్యుల పాత్ర ప్రధానమైనది. ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా కృషి చేద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు తంగుడు జోగారావు, తంగుడు నాగేశ్వరరావు, ఊన్న నాగరాజు, వైశ్యరాజు కేశవరావు, గుడ్ల దామోదర్, విశాఖపట్నం జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సకల భక్తు ప్రసాదరావు, పొట్నూరు మధు మరియు విశాఖ జిల్లాలో వివిధ నియోజకవర్గం ఇన్ఛార్జీలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు కళింగ వైశ్య బీసీ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం జరిగిన తర్వాత ముందుగా శ్రీకాకుళం జిల్లాలో పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారిని, అలాగే కృష్ణదాస్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితం అయిన తర్వాత నాకు, అలాగే సాయి మోహన్ గారికి విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. తంగుడు జోగర్రావు గారికి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా నియమకం జరిగింది. మేమందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున విశాఖపట్నంలో ఉన్న కళింగ వైశ్యులు అందరం కూడా కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కళింగ వైశ్యుల్లో ప్రేమికులు అందరం కలిపి కూడా కేకే రాజు గారికి మర్యాదపూర్వకంగా మేము కలిసి వారి కృతజ్ఞత తెలపడానికి రావడానికి ప్రధానమైన కారణం. దాని తర్వాత ఈరోజు కళింగ వైశ్యుల తాలూకా పరిస్థితుల్ని పూర్తిగా వారితో వివరించడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో 100% వస్తుందని వారి మాట చెప్పడం, దానికి మా అందరికి కూడాను చాలా ఆనందం కలిగింది. అలాగే మాకు కూడాను ఈ 2 సంవత్సరాల్లో మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరగడం వల్ల 2029లో అధికారంలోకి 100% వస్తున్న నమ్మకం మాకు కూడా కలిగి ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఈ రేపు రానున్న ప్రభుత్వంలో 100% ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే తిరుగుతున్నారో వారందరూ కూడా మంచి అవకాశం, మంచి భవిష్యత్తు ఉంటుందని మేమందరం కూడా వారితో సహా తెలియపరచడం జరిగింది. మేమందరం ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు కానీ ప్రతి పేదవాడికి న్యాయం చేయాలి, ప్రతి పేదవాడికి మంచి జరగాలనే ఒకే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తలంపు ఉందో మేము కూడా కళింగ వైశ్యులు పెద్ద ఎత్తులో విశాఖపట్నంలో ఉన్న ప్రతి కళింగ వైశ్యుడికి కలిసి మీ అందరూ కూడా సహకరించమని మనం అందరూ కూడా కోరాలని మేమందరూ కూడా కోరుతున్నాము. పెద్ద ఎత్తున రానున్న కాలంలో విశాఖపట్నంలో ఒక మంచి సమావేశాన్ని కళింగ వైశ్యులతో నిర్మాణం చేసి వారందరికీ ఏంటది మేము రేపు రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏంటి ఇవ్వబోతున్నాం, ఏం చేయబోతున్నాం అని కూడా ప్రణాళికంగా ముందుకెళ్తామని సందర్భంగా మనం చేస్తూ ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న కళింగ వైశ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున వారికి ధన్యవాదాలు. చాలా సంతోషం.
శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర కళింగ వైశ్య అసోసియేషన్ అధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నియమితులైన ఆయనకి, అదేవిధంగా బాణాల శ్రీనివాసరావు గారికి, సోదరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షుడు రమణకుమార్ గారికి, జిల్లా అధ్యక్షుడు సాయి గారికి, ఇతర శ్రీకాకుళం అధ్యక్షుల వారికి, ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి టైంలో కళింగ వైశ్యానికి సంబంధించి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారని మనం అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు రిజర్వేషన్ సంబంధించి ఆంధ్ర ప్రాంతంలోనే కాదు, మన దేశంలో ఈ దేశంలోనే మన కల్చర్లో ఎక్కడైనా సరే వైశ్యాస్కి ఉన్న ప్రాముఖ్యత అత్యంత ప్రాధాన్యమైనది, విశిష్టమైనది. ఎందుకంటే సెంటిమెంట్ ప్రతి ఒక్కరు కూడా జనరల్గా కూడా మీరు వచ్చిన ఎక్కడైనా సరే ఏదైనా అంటే వయసులు అనేటప్పటికీ పాజిటివ్ వైబ్రేషన్. జనరల్గా వయసులు ఎదురేస్తే బాగుండు, లేకపోతే ఒక పల్లెటూరులో ట్రాక్టర్ కొంటే, పొలంలో ట్రాక్టర్ కొంటే ఎవరు ఆ ఊళ్ళో ఉన్న సావుకారు గారిని తీసుకొచ్చి ఆయన చేత కొత్త కారు కొనుక్కుంటే ఇంకోటి మీరు చాలా మందికి చూసే ఉంటారు, కొంతమంది వ్యాపారస్తులు ఫస్ట్ హ్యాండ్ కారు ఎవరో కొనరు, సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటారు. అది కొంతమంది ఎవరి దగ్గర కొనుక్కుంటారంటే కొంతమంది వయసులో కొనుక్కుంటారు. వయసులో వాడేసిన కారుని ఇప్పుడు అది ఒక మన కొనుక్కుంటుంది కదా, ఆయన పేరు ఏం పేరు, పాదుగాదారి జంక్షన్లో ఫైట్ సెట్ గారి కారు సుబ్బారావు చౌదరి గారిని ఏం చేస్తారంటే ఆయన కారు కొనగానే సంవత్సరం నుంచి మొదలు పెడతారు. ఇంకో కారు అంటే వయసులు ఉన్నప్పుడు ఎప్పుడైతే బాగా కష్టపడి పని చేస్తామో అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. తప్పకుండా పార్టీ కావచ్చు, లేకపోతే ప్రజలు కానీ గుర్తిస్తారు. మీరు కూడా అందరూ కూడా సహాయం చేసుకుని చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చినందుకు. ఇంకా భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు విశాఖపట్నానికి సంబంధించి ఈ కళింగ వైశ్యానికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వ్యక్తిగతంగా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, నేను 100% కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటాను. ఇందులో ఒక్కటిగా కేపాలం అసోసియేషన్ మీ అందరికీ కూడా తెలిసిందే. మా ఉద్యోగం ఎప్పుడు సిద్ధశుద్ధితో శక్తివంతం లేకుండా చేశాం. ఇంకా కూడా మనం గ్యాదర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ ఏదో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఈరోజు నేను చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లాస్ట్ 2 months బ్యాక్ జరిగిన ఒక టీమ్ మీటింగ్లో ప్రస్తావన వచ్చింది. వైశ్యాస్కి సంబంధించి మనందరినీ కూడా బాగా కన్సల్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి. వ్యాపారాలు ఉంటే వాళ్ళని ఏ రకంగా మనం చేయాలి అంటే ఒత్తిడి తీసుకొచ్చి పనిచేయించడం కాకుండా వ్యాపార రీత్యా వాళ్ళకు కొన్ని ఇబ్బందుల రీత్యా కొంత వెనకడుగు వేసినట్టున్నా వాళ్ళకి అవసరాలని వాళ్ళకి వెనుదన్నుగా మనం ఉండి అభద్రతా భావాన్ని తొలగించి మనం పార్టీకి 100% కూడా మీకు ఏ కష్టం వచ్చినా వ్యాపార రీత్యా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మీకు అండగా మేము ఉంటాం అనే భరోసా మీరందరూ కూడా కల్పించండి. జిల్లా అధ్యక్షులు మమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆదేశించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎలాంటి శక్తివంచన లేకుండా వైశ్యాస్కి మీ కళింగ వైశ్య కమ్యూనిటీకి సంబంధించి 100% అది మీ వ్యక్తిగత సమస్య అయినా కావచ్చు, వ్యాపార సమస్య అయినా కావచ్చు, సంఘటితంగా మనందరం కూడా కలిసి ఉందాం. ఈ వ్యాపార రీత్యా ఎవరైనా పార్టీ పరంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే అందరూ కలిసి ఎందుకంటే ఒక సమూహంలో కనుక మనం తిరగబడితే ఆటోమేటిక్గా అవతల కూడా భయపడతారు. ఇది మనం దీన్ని చేయాల్సింది ఏంటంటే ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేయాలి. అంటే పార్టీ పరంగానే కాకుండా ఒక టాస్క్ ఫోర్స్ లాగా. మీరు అందరూ వ్యాపారంలో ఉన్నారు కదా, 100% మీరు ఎలాంటి అభద్రత భావం లేకుండా అందరూ కూడా చేస్తారు. టాస్క్ ఫోర్స్ అనేది చాలా పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అంటే ఎవరెవరు సపోజ్ ఇప్పుడు మనం ప్రసాద్ ఏదో ట్రాన్స్పోర్ట్ కోసం లేకపోతే ఇంకోటి సరుకులు తీసుకోవడానికి వాడు ఎవరు అన్యాయంగా కావాలని ఇరికించడానికి ప్రయత్నిస్తారు. వెంటనే ఆ టాస్క్ ఫోర్స్ గ్రూప్లో నేను ఒక మెసేజ్ కమ్యూనికేషన్స్ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఒక మెసేజ్, నేను ఫలానా చోట ఏదో చెక్ పోస్ట్ దగ్గర వెళ్తున్నాను, నా దగ్గర అన్నీ ఉన్నాయి, అయినా సరే నా ఇంటెన్షన్గా నన్ను ఇబ్బంది పెట్టాలి అని ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలక్ట్ అయ్యి దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళేటప్పటికి మన బలం పెరుగుతుంది. ఎదుటితో కూడా కొంచెం పెరుగుతుంది.